వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ డిష్ ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది వినాయక చవితి స్పెషల్ అండి. మన వినాయకుడికి ఫేవరెట్ పాయసం అంట. అలాగే ఇది తయారు చేయటం కూడా చాలా ఈజీ. బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఉండ్రాళ్ళ పాయసం కోసం ఇప్పుడు ఇలా పిండిని తీసుకొని పిండిని కలుపుకోవాలండి ఉండలు వచ్చేంత వరకు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాయిలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఈ సైజులో ఉండ్రాయిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. బిగినర్స్ ఉంటారు కదా, కొంతమందికి చేయటం రాదు కదా. ఇలా పిండిని తీసుకొని ఇలా చేస్తే ఇలా రౌండ్గా వస్తుందండి. ఇలా పక్కన పెట్టేసుకొని అలాగే ఈ పిండి మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ చేతికి పిండి అంటుకున్నట్లయితే కాస్త నెయ్యి రాసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఇదే సైజులో ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నీ ఈ సైజులో చేసుకోవాలండి. బియ్యం పిండిని తీసుకొని వాటర్తో పిండి కలుపుకొని ఇలా ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుందాం. మీకు కావాలంటే ఇంకా చిన్న సైజ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండ్రాళ్ళు ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలండి. మనం తీసుకునే ఉండ్రాళ్ళని బట్టి పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ పాలల్లో ఈ ఉండ్రాళ్ళని ఉడికించుకోవాలి. ఇలా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇలా పాలు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ పాలు కాస్త ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉండ్రాళ్ళు దీనిలోకి యాడ్ చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నాయి కదా పాలు. ఇప్పుడు దీనిలోకి ఉండ్రాళ్ళు యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే ఉండ్రాళ్ళు బాగా ఉడుకుతాయండి. హై ఫ్లేమ్లో పెడితే పాలు పొంగిపోతూ ఉంటాయి, ఉండ్రాళ్ళు కూడా ఉడకవు. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వస్తాయండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతాయి, ఉడికినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పాలల్లో కాస్త బియ్యం పిండి వాటర్లో కలిపి ఇలా పోసుకోవాలి. అప్పుడు ఇంకాస్త చిక్కబడుతుంది పాయసం. ఇలా పోసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు బాగా ఉడికిపోయినాయి, అలాగే కాస్త చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా 10 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత ఈ పాయసంలోకి ఇప్పుడు బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని కాస్త వాటర్ పోసి కరిగించేసి ఆ బెల్లం పాకాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. అది ఏ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్లో కరిగించేసుకొని బెల్లంలో ఏమన్నా గలీజ్ ఉంటుంది కదండి, అందుకోసం కాస్త వడపోసుకొని ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా మన స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు బెల్లం పాకం యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం ఉండ్రాళ్ళ పాయసంలోకి.
ఇలా ఎల్లో కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు అంతేనండి, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా చల్లారిపోయిన తర్వాతే యాడ్ చేయాలి బెల్లం పాకం. వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి. అందుకని కాస్త చల్లారినాక బెల్లం పాకం యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత నెయ్యిలో ఫస్ట్ ముందుగా కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ త్వరగా ఫ్రై అవుతాయి కదా, అందుకని విడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పాయసంలోకి యాడ్ చేద్దాం. ఇలా కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులను కూడా ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ ఉండ్రాళ్ళ పాయసంలోకి ఇవి కూడా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని పాయసంలోకి ఇవాగా కలుపుకుందాం. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఈజీగా ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన పాయసం అంటండి. వినాయక చవితి రోజు, ఆ తర్వాత నవరాత్రులు ఉంటాయి కదా, ఉండ్రాళ్ళ పాయసం ఆ గణపతికి చేసి పెడితే మీకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తాడండి. ఫేవరెట్ డిష్ అంట ఇది వినాయకుడికి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.